పడుకున్నా ఒత్తిగిరి పడుకున్నా తల విసురుతూ ఉండేది. డాక్టర్ చెప్పారు బీపీ మాత్రం వేసుకోమన్నారు. బీపీ మాత్రం వేసుకుని కాదని చెప్పి ఆ సమయంలో అన్నయ్య గారు చెప్తున్నారని తెలిసి ఈ యోగాకి వచ్చారు. వచ్చాక బీపీ మాత్రం పర్లేదు. నా అనుభవం అబద్ధం కాదు, కేవలం అనుభవం మాత్రమే. తర్వాత నాకు తలనొప్పి ఉండేది ఎక్కువ. వారానికి 3 మాత్రలు వేసుకుంటామని ఒక పెళ్లికి వెళ్ళి వచ్చిన పురోహితుడు, నేను తెలియని పురోహితుడిని. ఒక పెళ్లికి వెళ్ళించిన గురుకోసం వెళ్ళించిన రాత్రి నిద్ర దాకా పైలంతా తలనొప్పికి ఒక మాత్ర వేసుకునేవాడు. అలాగే వారానికి 3 మాత్రలు కంపల్సరీ వేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చాక మాత్ర పని లేదు, తలనొప్పి లేదు. యోగా చేయడం వల్ల తలనొప్పి లేదు. మనం చేస్తాం, ఫస్ట్ చేస్తున్నాం, భస్త్రిక అంటున్నాం. భస్త్రిక చేయడం వల్ల అడుగుతుంది బట్టలు దాన్ని అడుగుతామో బ్రష్ పెట్టి అలాగే శ్వాస క్లియర్ అవుతాడు. లంగ్స్ కానీ ఊపిరితిత్తులు కానీ మళ్ళీ వదిలిపోతుంది. ఊపిరి వదలడం వల్ల ఈ లంగ్స్ క్లియర్ అవుతాయి. సంఖ్య ఊరపడి కాదు రావాలి అంచేత ఈ లంగ్స్ క్లియర్ అవుతాయి. ఊపిరి ఎక్కువ తీసుకుని వదలడం వల్ల బట్టలు దాటించినట్టుగా ఈ బయటకు పోతుందట. అందువల్ల ఈ భస్త్రిక అయితేనేవి, ప్రాణాయామం అయితేనేవి, కపాలభాతి అయితేనేవి, ఇవన్నీ చేయడం వల్ల ఒంటికి ఎంతో 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 ఆరోగ్యం బాగుంటుంది తప్ప ఏ ఆరోగ్యం వెళ్ళాము. అందరం ఉంటే నేను బాగుంటాను, నేను మీతో ఉండాలి. అందరం బాగుంటేనే అది ఆరోగ్యం, అది ఐశ్వర్యం, అది ఆనందదాయకం. కాబట్టి అందరూ దయచేసి ఏమి తిన్నా సరే డైటింగ్ చేయకుండా యోగా చేయండి. ఏది తీసుకొచ్చాం ఎంత మానేసామా? కాబట్టి తినండి. ఉదయం రోజు కూడా మానసికంగా శారీరకంగా యోగా చేయండి. అందరూ రండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మాకు ఆరోగ్యంగా ఉంచండి. ఓం శాంతి.